మెగా డిఎస్సి విషయంలో జగన్ సీఎం ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదని అంబేద్కర్ను ప్రశ్నిస్తున్నారని మంత్రి లోకేష్ మండిపడ్డారు. డిఎస్సిపై సందేహాలుంటే ప్రెస్ మీట్లెందుకు, సభకు వచ్చి మాట్లాడాలని సవాల్ విసిరారు. జగన్ అన్న వ్యక్తి లోకేష్ని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగన్ అన్న వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించట్లేదు అధ్యక్ష. జగన్ అన్న వ్యక్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించట్లేదట అధ్యక్ష. జగన్ అన్న వ్యక్తి అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష. ఎందుకంటున్నానంటే ఇది అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ విధానం తీసుకొచ్చిన వ్యక్తి. అది మేము పాటిస్తాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ పారదర్శకంగా నిర్వహించాల లక్ష్యంతో మేమున్నాం. అంబేద్కర్ గారిని ప్రశ్నిస్తున్నారు అధ్యక్ష గొడ్డలిపాటి నాయకుడు. దానికి సమాధానం చెప్పమనండి అధ్యక్ష. ముందు అధ్యక్ష ప్రెస్ మీట్లు ఎందుకు అధ్యక్ష? రమ్మనండి హౌస్కి. ఎందుకు రాలేదైనా? నేను ఛాలెంజ్ చేశాను అధ్యక్ష. ఇది 4వ ఛాలెంజ్, 4వసారి ఛాలెంజ్ చేస్తాను. టైం డేట్ మీరు ఫిక్స్ చేయండి. డిబేట్కి నేను రెడీ. ఐఎమ్ రెడీ. ఇన్ ద హౌస్, అవుట్ సైడ్ ద హౌస్, ఐఎమ్ రెడీ. నేనేం పారిపోట్లా. మీలాగా నా పైన సిబిఐ కేసులు లేదు, మీలాగా నేను బెయిల్ పైన లేను. నేను ఎక్కడికి వెళ్ళాలంటే నేను కోర్టుకి వెళ్ళి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం నాకు లేదు. అది మీకుంది, నాకు లేదు. పారదర్శకంగా నేను నిర్వహిస్తున్నా అధ్యక్ష. కమ్ టు ద హౌస్ అండ్ డిబేట్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ టుడే. వాళ్ళ ఫేస్బుక్ లో పెడతారు అధ్యక్ష, ఎక్స్ లో పెడతారు. డిబేట్ నుంచి మేము పారిపోయాం. అరే డిబేట్ చేస్తున్నారు భయ్, రా కమ్ కూర్చోండి. అక్కడ మీకు మంచిగా బ్లాక్ కూడా ఉంది రెడీగా, ఖాళీగా 11 మంది పట్టేదానికి నీట్గా ఉంది. రండి కూర్చోండి, చర్చిద్దాం. సలహాలు సూచనలు ఉంటే ఇవ్వండి, విల్ టేక్ ఇట్ అప్. అంతేగాని అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మటుకు మీరు ప్రశ్నిస్తే ఒప్పుకునేందుకు మేము సిద్ధంగా లేం. తప్పనిసరిగా పారదర్శకంగా మేము నిర్వహిస్తాం. ఇంకొక 3 డిఎస్సీలు ఎన్నికల ముందర ప్రజాప్రభుత్వం నిర్వహించి ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష. అంటే ఎక్కడో కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ చేసింది, అది ఆదర్శంగా తీసుకుందాం అని ఆయన అడిగారు. నేను కూడా ఒక కాక్రోచ్ అని. రమ్మనండి, రమ్మని చెప్పండి హౌస్కి. వీఆర్ రెడీ టు డిబేట్. అంతేగాని 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మేమైతే సిద్ధంగా లేము.